సాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. వరద సహాయక చర్యల్లో మంత్రుల మధ్య మనస్పర్ధలుస్తున్నాయా? ఇద్దరు కీలకమైన మంత్రుల మధ్య ఏదో జరిగిపోతుందన్న ప్రచారం ఎందుకు మొదలైంది? వాళ్ళిద్దరి మధ్య నిజంగానే కుచ్చుకుచుందా? సీఎం చంద్రబాబు ముందే పంచాయతీ జరిగిందన్న ప్రచారంలో నిజముందా? అసలు వరదలో మొదలైన ఈ బురద రాజకీయం ఏంటి? దానిపై టీడీపీ ఏముంటోంది? లెట్స్ వాచ్. ఓవైపు విజయవాడను వరద ముంచెత్తింది. సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉంది. వరదొచ్చిన తొలి రోజుల్లో కొద్దిపాటి జాప్యం జరిగిందని, అధికారులు పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టలేకపోయారన్న చర్చుంది. దీనిపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సీరియస్ అయ్యాకే ఆఫీసర్స్లో చలనం వచ్చింది. వరద సహాయక చర్యలు స్ట్రీమ్ లైన్లో పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 4 రోజుల క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులకు సాయం సరిగ్గా అందలేదు అనే ఫిర్యాదులొచ్చాయి. దీంతో అసహనానికి గురయ్యారట సీఎం. తన పక్కనున్న మంత్రి నాదెండ్ల మనోహర్తో ఈ విషయంపై చర్చించారు. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాలను మరో మంత్రి నారాయణ చూస్తారని చెప్పారని, దీంతో కొంతమేర కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని నాదెండ్ల సమాధానం చెప్పారు. ఇద్దరూ కోఆర్డినేట్ చేసుకోవాలి కదా అనే రీతిలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరే ఇతర మంత్రి విషయంలోనైనా సీఎం చంద్రబాబు ఈ తరహాలో మాట్లాడినా పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ అక్కడున్నది జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల కావడం, అందులోనూ నాదెండ్ల కూడా నారాయణ చెప్పడంతో ఇద్దరి మధ్య ఏదో జరిగిపోతోందనే చర్చ మొదలైంది. మంత్రులు నారాయణకు నాదెండ్లకు గ్యాప్ వచ్చేసిందని, ఎవ్వరికీ తెలియకుండా ఏదేదో జరిగిపోతోందనే ప్రచారం జోరందుకుంది. ఇదే సందర్భంలో కూటమి ప్రత్యర్థి పార్టీ వైసీపీ దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. వరద సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు మంత్రి నాదెండ్లను చులకన చేశారని, ఇద్దరి మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగిందని, సీఎం మంత్రులు కుమ్ములాడుకుంటూ బాధితులను పట్టించుకోవడం లేదని, చంద్రబాబు తన వైఫల్యాన్ని జనసేన మీద రుద్దేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వరద రాజకీయానికి తెరలేపింది వైసీపీ. దీనిపై వైసీపీ నేతలు ఎవ్వరూ పెద్దగా ఫోకస్ పెట్టి బహిరంగంగా మాట్లాడుకున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తోంది. దీనిపై టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. వరద సహాయక చర్యల్లో జరిగిన చిన్నపాటి డిస్కషన్ని పట్టుకుని ప్రభుత్వంలో ఏదేదో జరిగిపోతోందని, కుమ్ములాటులు జరుగుతున్నాయని, టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందనే రీతిలో కలరిచ్చే ప్రయత్నం చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు టీడీపీ లీడర్స్. ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా లోపాలుంటే చూపాలని, అందున ఇలాంటి కష్టకాలంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఆ పని చేయకుండా ఇష్టమొచ్చిన రీతిలో ట్రోల్స్ చేయడం, లేనిపోని అభూత కల్పనలు చిచ్చుపెట్టే వ్యవహారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాయి టీడీపీ వర్గాలు. కొద్దిమంది మంత్రులకు, ఇంకొద్దిమంది అధికారులకు ఆరోగ్యం సహకరించుకున్నా, కింద మీద పడి వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న విషయాన్ని గుర్తించుకున్నా కనీసం నోరు అదుపులో పెట్టుకోవడం, ట్రోల్స్ చేయకుండా ఉండడం వంటివైనా చేయలేరా అని మండిపడుతున్నాయట టీడీపీ శ్రేణులు. రాజకీయాలేమైనా ఉంటే తర్వాత చూసుకోవాలని, కష్టకాలంలో కలిసి పనిచేయాలన్న ఇంగితం కూడా లేకుంటే ఎలాగా అన్నది టీడీపీ ఆందోళనగా తెలిసిందే. ఈ ఘటన తర్వాత కూడా మంత్రులు మనోహర్, నారాయణ చక్కగా మాట్లాడుకుంటున్నారని, కలిసి మీటింగుల్లో పాల్గొంటున్నారని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. పైగా ఈ ఘటన తర్వాతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారని, వరుస ట్వీట్లు చేశారనే విషయాన్ని వైసీపీ గుర్తించుకోవాలని సూచిస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలని తాము ఆలోచిస్తూ ఉంటే, ఏ చిన్న అంశం దొరికినా దాన్ని రాజకీయం చేస్తూ భూతద్దంలో చూడడం వైసీపీకి అలవాటుగా మారిందని మండిపడుతున్నాయి కూటమి పార్టీలు. మొత్తం మీద ఏపీ వరదలో మొదలైన బురద రాజకీయం రక్తి కడుతోంది.